హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను. ఒక ఊళ్ళో బాబు పండుగలతో రంగులతో కలకలలాడే ఒక పెద్ద మార్కెట్ ఉండేది. ఆ ఊరిని ఫన్ బజార్ అని పిలిచేవారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పండ్లు కూరగాయలే. కానీ వాళ్ళల్లో ఒక కొత్త అలవాటు పెరిగింది. ఏది కలర్ఫుల్ గా స్టైలిష్ గా కనిపిస్తే దానికి వెంటనే అట్రాక్ట్ అవుతారు, ఇంకా ట్రై చేస్తారు. ఆ ఊర్లో 2 ఐటమ్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఒకటి చిప్స్, ఇంకొకటి కేక్. అంతే, క్రంచీ మసాలా టేస్ట్ టైం పాస్ స్నాక్ కేక్ అంటే సాఫ్ట్ స్వీట్ సెలబ్రేషన్ ఫీలింగ్. మొదట ఇవి స్పెషల్ అకేషన్ కి మాత్రమే ఉండేవి. కానీ ఒక రోజు కొన్ని కొత్త ఫ్రూట్స్ వచ్చాయి. వాళ్ళు లేస్ ప్యాకెట్ ఓపెన్ చేసి అరే క్రంచ్ మస్తుందిరా అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకొందరు కేక్ తిని ఇది సాఫ్ట్ గా మెల్ట్ అవుతుంది, సూపర్ టేస్ట్ అని హైక్రియేట్ చేశారు. ఆ మాటలు విన్నాక లేస్ కేక్ 2 కొంచెం ఓవర్ అయ్యాయి. లేస్ అన్నది నేను టైం పాస్ కింగ్స్, అందరికీ ఈజీగా నచ్చేస్తా, ఇంకా అర్టెక్స్ కూడా బాగా అయిపోతా. కేక్ వెంటనే కౌంటర్ ఇచ్చింది. సెలబ్రేషన్ అంటే నేను స్పెషల్ అని అంది. ఆపిల్, అరటి, పుచ్చకాయ, క్యారెట్ ఇవన్నీ ఈ రెండింటి వైపు అట్రాక్ట్ అయిపోయారు. డైలీ ఇవన్నీ తీసుకుంటే లైఫ్ ఫన్ గా ఉంటుంది అని అనుకుంటూ వాటిని ఎక్కువగా తినటం స్టార్ట్ చేశారు. మొదట వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది. లేస్ వల్ల క్రంచ్ ఫన్ వచ్చింది, కేక్ వల్ల స్వీట్ హ్యాపీనెస్ వచ్చింది. కానీ కొద్ది రోజులకి మార్పులు వచ్చాయి. ఆపే ఒక రోజు అన్నది, నాకు మళ్ళీ డల్ గా అనిపిస్తుంది. అరటి తిన్నాక కొంచెం టైం తర్వాత టైంగా అవుతున్నాను అని అంది. పుచ్చకాయ ఫ్రెష్ ఫీలింగ్ అసలు రావట్లేదు అని అంది. క్యారెట్ టేస్ట్ ఉంది కానీ స్ట్రెంత్ ఏం లేదు, డొల్లా అని అంది. అయినా వాళ్ళు ఆపలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా అడిక్ట్ అయిపోయారు క్రంచ్ స్వీట్ టేస్ట్ కి. ఇదే సమయంలో టొమాటో, దోసకాయ, ద్రాక్ష ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాయి. ఒకరోజు మార్కెట్లో ఒక పెద్ద కంటెస్ట్ అనౌన్స్ చేశారు. ఎవరు బెస్ట్ అని లేస్ వర్సెస్ కేక్ కాంపిటీషన్ స్టార్ట్ చేశారు. అందరూ ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యారు. 2 గ్రూప్స్ గా డివైడ్ అయ్యారు. మొదట టేస్ట్ రౌండ్ జరిగింది. కొంతమంది లేస్ కి ఓట్ చేశారు, క్రంచ్ సూపర్ అని. ఇంకొందరు కేక్ కి స్వీట్ సాఫ్ట్ అని ఓట్ వేశారు. విన్నర్ క్లియర్గా కాలేదు. తర్వాత స్టామినా టెస్ట్ పెట్టారు, ఎవరు లాంగ్ టైం ఎనర్జీ ఇస్తారో చూడడానికి. లేస్ గ్రూప్ కొంచెం ఫాస్ట్ గా స్టార్ట్ అయింది, కానీ కొంతసేపటికి టైర్ అయిపోయారు. కేక్ గ్రూప్ కూడా ఫస్ట్ స్ట్రాంగ్ గా ఉన్నా తర్వాత స్లో అయ్యారు. ఆడియన్స్ లో ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. మరి వీటిలో బెస్ట్ ఎవరు అని. అప్పుడు టొమాటో ముందుకు వచ్చి కామ్ గా మాట్లాడింది, మీరు 2 టేస్ట్ కోసం బాగుంటారు, కానీ డైలీ లైఫ్ కోసం మాత్రం కాదు అని అంది. దోసకాయ కూడా మనం న్యాచురల్ గా ఉన్న స్ట్రెంగ్త్ ని మర్చిపోయాం అని అంది. ద్రాక్ష ఫ్రెష్ ఫుడ్ లో ఎనర్జీ ఉంటుంది అని అంది. అప్పుడు యాపిల్, అరటి, క్యారెట్ రియలైజ్ అయ్యారు. వాళ్ళు ఇన్స్టంట్ టేస్ట్ కోసం లాంగ్ టర్మ్ హెల్త్ ని ఇగ్నోర్ చేశారు. ఇంకా లేస్ కూడా తలనించుకుంది, నేను టైంపాస్ కోసం కానీ డైలీ లైఫ్ కోసం కాదు అని అంది. కేక్ కూడా నేను సెలబ్రేషన్ కోసం, అకేషన్స్ కి మాత్రమే, డైలీ యూస్ కి మాత్రం కాదు అని అంది. ఆ రోజు నుంచి మార్కెట్లో ఒక రూల్ పెట్టారు, డైలీ న్యాచురల్ ఫుడ్, స్పెషల్ డేస్ కి ట్రీట్స్ అని. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మళ్ళీ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. కొద్ది రోజులకి వాళ్ళ ఎనర్జీ మొత్తం రిటర్న్ వచ్చేసింది, ఫ్రెష్నెస్ కూడా వచ్చేసింది. ఇక లేస్ కేక్ కూడా రెస్పెక్ట్ తో యూజ్ అవుతున్నాయి. ఆ ఊరు మళ్ళీ హెల్దీగా హ్యాపీగా మారింది. చివరికి పెద్దలు ఒక మాట చెప్పారు, టేస్ట్ కోసం వెళ్ళిపోకూడదు, లైఫ్ కోసం ఆలోచించాలి అని. అవును బ్రో, మీరు కూడా కేక్ ని ఇంకా లేస్ ని కూడా తినటం తగ్గించండి.
ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే టైం పాస్ టేస్ట్ ఒకటి కానీ జీవితంలో బలం ఇంకొకటి. బ్యాలెన్స్ ఉంటేనే మనం స్ట్రాంగ్ గా ఉంటాం. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.